1 2 3. మీరు చూస్తున్నారు భీమ్గల్ టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యూట్యూబ్లో పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి ముఖ్యాంశం ఏంటిదంటే, ఈ ఏడాది ఉగాది పండుగకు పట్టణాలను విడిచి పల్లెటూళ్ళకు వస్తున్న మన జనాలు. రెండో ముఖ్యాంశం ఏంటి, ఎండాకాలం వచ్చింది, ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఎండలకి ఏంటి బయటకు రాకుర్రి, ఎందుకంటే వడదెబ్బ కొడుతుంది, నెత్తి ఖరాబ్ అవుతుంది. మళ్ళీ చిన్న పిల్లల్ని అసలుకే బయటకు రానియకుర్రి. చిన్న పిల్లలకి ఇంకా ఘోరం, నెత్తి ఖరాబ్ అవుతుంది, ఎండ దెబ్బ జల్ది కొడుతుంది. ఇక్కడ ఒక ప్యార పెట్టాను కదండి, ఇక్కడ ఒక ప్యార పెట్టాను కదా, ఎవరండి ఇది కొట్టింది? మినిమం కామన్ సెన్స్ లేదా మీకు అసలు? ఇక్కడ పెట్టాను కదండి, మీరు రండి, ఇటండి ఇటండి, ఫస్ట్ ఇటండి, చూడండి. ఇక్కడ ప్యారా పెట్టాను కదండి. ప్యారా అంటే ఇండికేషన్ అని అర్థం, అంటే డివైడ్ చేయమని అర్థం. ఎందుకండి మీరు ఉంటారు? అర్థం కాదు నాకు అసలు. ఎందుకండి మీరు రాస్తారు? ఇక్కడ జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగుతే అంత మంచిది. తాటికలు తాగమంటే తాగుతారు కొబ్బరలా. దారా పెట్టేటప్పుడు చూసుకోండి, నేను రాసేటప్పుడు అన్ని సరిగా రాస్తా. మీకు మొత్తం తెలిసినట్టు మీరే టైప్ టక 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 కొడతారు. అయిపోయాయి. బేసిక్ సెన్స్ ఉంటుంది కొందరు మనుషుల దగ్గర. ఎందుకు కుడతారండి మనుషులు? కొందరు అక్కడ కూర్చుంటారు, చెట్ల కింద కూర్చొని తాగమంటే గప్ప గప్ప సాక పడతారు, తాగుతారు. అయిపోయాయి గొప్పలల్లా. వెళ్ళండి మీరు, వెళ్ళండి. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఎందుకు పుడతారో కూడా తెలియదు మీరు, నాకు అసలు అర్థం కాదు. చలో సార్, ఫిఫ్త్ అండి, ఇది సిక్స్త్ అండి, అది సిక్స్త్ 7th. దీని అమ్మ చేసే ఉత్సాహం 3 అన్ని సర్వనాశనం చేస్తారు. నాకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే నేను ఒకటి రాస్తా అనుకుంటారు, మీరు ఒకటి రాసి మునుగుతారు. కామాలు పులి స్టాప్లు పెట్టారు అసలు. నేను రాస్తా, మీరు రాసేటప్పుడు అన్ని సరిగా రాస్తా. మీరు కొట్టేటప్పుడు ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు కొడతారు. నాకు అర్థం కాదు. తయారుని చెప్తారు, మేక తలకాయ కూర అండినామనగానే దెబ్బ 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 తింటారు కత్తారు. కామాలు పులి స్టాప్ కొట్టారా అండి? ఏమన్నా అంటే కోపము, అందరూ హట్ అయిపోతారు, ముఖం ఇంత దొడ్డు పెట్టుకుంటారు. ఇట్లా ఎందుకండి? బేసిక్ సెన్స్ ఉండదు మీ దగ్గర అసలు. నా నెత్తి మొత్తం ఖరాబ్ అవుతుంది అప్పర్ సంది. నాకు అర్థం కాదు. అప్పర్ సంది వచ్చిన ఒక ఛాయ్ లేదు, చల్లటి నీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. న్యూస్ మాత్రం మంచిగా చెప్పాలా, మీ టీఆర్పీలు మాత్రం మంచిగా ఎగిరించాలా. ఒక చల్లటి నీళ్ళు ఇయ్యరు, ఇంత గరం గరం అల్లం ఛాయ్ అన్ని ఇయ్యరు. మళ్ళా అంటేనేమో కోపాలు, సరిగ్గా పని చేయడం మాత్రం చేత కాదు. ఎందుకండి? నాకు అర్థం కాదు. మీరు తగలబెట్టండి, తగలబెట్టండి ఏదో ఒకటి. ఓకే, ఎండాకాలం వచ్చింది, ఫుల్ ఎండలు బయట కొడుతున్నాయి. చిన్న పిల్లల్ని అసలుకే తిరగనీయకండి రాస్తే తిరగనీయురు అని రాసిండు నా లఫంగా భాష. నాకు కోపం వస్తుంది, నేను ముందే కోపదారి మనిషిని. నాకు కోపం వచ్చింది అనుకో, ఒక్కొక్కటి బొండకాయ కొరుకుతాను. నేను పుల్లాబాయి పుల్లా చెప్తున్నా. నేను మంచిగా చెప్పినప్పుడు ఏమైనా పిసుకుతున్నావు, సంపెత్తావా? అలా ఏం లేదు. మరి ఇట్లా అంటున్నావు, సంపెత్తావా? సెట్ చేసినట్టు పోను వాడు కూసోపో. ఎట్లా కుడతారో నాకు అర్థం కాదు. పులి స్టాప్ లేదు, కామ లేదు ఇందులో. ఉగాది పండుగకు పట్టణాలను విడిచి పల్లెలకు వస్తున్న జనులు ఈసారి ఉగాది పండుగలు అట్టహాసంగా జరుపుకోవాలి మనం. ఎందుకంటే అది మన తెలుగు సాంప్రదాయం కాబట్టి దగ్గర నేను కామ పెట్టినా మళ్ళా కామ పెట్టలేడు. ఎందుకు నాకు అర్థం కాదు. నన్ను ఇంత పిసపిస అవుతున్న మైండ్ మొత్తం ఖరాబ్ చేస్తారు. ఏం లేదు, ప్రతి వాడు అవతల వాడు రాసిన భాషని కరెక్షన్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే సర్వం వాడికే తెలిసింది అనుకుంటాడు. కానీ అది చూస్తే ఏం రాదు. ఏంటి ఇదంతా నాకు అర్థం కాదు. పిచ్చి రాసుడు ఇవన్నీ. నా మూడ్ ఖరాబ్ అవుతుంది. నా ముఖంలో మొత్తం రిఫ్లెక్షన్ మొత్తం ఇట్లా వస్తుంది. ఇట్లా ఎవరెవరి వాళ్ళ సార్, అది ఎవరెవరైనా తర్వాత వాళ్ళ రాశారు. నా లఫంగా భాష పోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది, చేసే ఉత్సాహం 3 సర్వనాశనం అయిపోయినాయి. ప్రతి దశలో పెంట చేస్తే ఏంటన్నా నాకు అర్థం కాదు. ఇది ఒక కుర్చీ చక్క లేదు, ఒక ఛాయ్ ఇయ్యరు, కుర్చీలు ఏమో ఊపుతున్నాయి. పాత కుర్చీలు వేసి అక్కడ నుంచి ఎండ కొడుతుంది. ఏంది టేబుల్ చక్క దుప్పటేసి, ఇక్కడ దుప్పటేస్తారా ఛానళ్ళల్లో? ఇది ఏం సెట్? ఇది నాకు అర్థం కాదు. నాకు పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ వచ్చి ఎన్నక్కడ కూర్చోపన్నా పిత్తి సత్తన్న వేషం వేసుకున్నా నేను చెప్తా. అదన్నా మంచిగా నాకు అర్థం కాదు. అదన్నా వేసుకోమని చెప్పానన్న సాగరన్నా చెప్పు నువ్వు కొద్దిగా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఏంటి నాకు అర్థం కాదు. సభకు నమస్కారం. మా
పోరాడు ఎట్టుపోయిందో ఓ నత్తుగా ఏడుపోయినారో ఫోన్ చేస్తే కూడా కలుస్తలేదు నత్తే ఎటుపోయినావు అబ్బా ముందుల చుట్టూ అబ్బా అబ్బా పంటలు ఇక చల్లగా ఉంటుంది ఇక చల్లగా అబ్బా అరే గాడవన్నేమరా జంగిలుగా అడిలా ఏటికి ఇంత ఇంత తినుకుంటా అడిలా వండుకుంటా జంగిలుగా అబ్బా 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 తినవా అబ్బా తినవా కుళ్ళిపోయిన కూరగాయలతో కూరండేడు ముఖం ఫ్రానా ఎంట ఒడిన గిడ చల్లగా సెతికినట్టు పండుకున్నా అని ఒడుతున్నావు అబ్బా అబ్బా ఏమొట్టున్నావు అబ్బా అబ్బా అట్టి నువ్వేంటి వేయాలని నేనేంటి వేయాలని చెప్పు అబ్బా అబ్బా బాసన్లు కడిగే నీళ్ళతోటి టానని ఏంటే ముఖం ఫ్రానా ఊకే లవ్వు అంటున్నావు నన్ను ఎంట లెట్టున్నావు నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావురా తొందరడా ఎందుకు తిడుతున్నా తొందర మొక్కపోడా ఏమవుతున్నావు నువ్వేమవుతున్నావు మరి అంతగానం లవ్వు అంటున్నావు నువ్వు నన్ను నువ్వు కూర్చున్న కుర్చీ మా టాటది నువ్వు పెట్టుకున్న సౌరం అది మా నాన్నమ్మ ఇనుప సామాన్ల దగ్గర కొన్నా అప్ప నువ్వు ఎక్కడ కొడతావు అన్నీ తీసేయి నువ్వు తీసేయి వరకు నువ్వు బజ్జు ఏ తొందరడా నన్ను ఎందుకు తిడుతున్నావురా నాలుగో కోసంతా ఇట్లా ఏమనుకున్నావు కొడుక అప్ప నువ్వు అన్నీ వడ్లేవు అనుకో అట్లా అవన్నీ గుండుక ఫోటో నేను అవన్నీ గుండుక ఫోటో మొత్తము అరేక్ మాలే ఏది కొన్నా 5 రూపాయలే ఆ జాకెట్ బట్టలే ఆ చీర బట్టలే అది అమ్ముకుంటా నేను నువ్వు వడినావనుకో అడిగా నువ్వు వడినా అవన్నీ అమ్ముకుంటా ఏ నత్తుగా నా కోపం వచ్చానంటే జంగల్లోకి వచ్చి నువ్వు బొన్నుగా కర్ర పోసేస్తా నువ్వు ఒళ్ళకు నువ్వు ఎక్కున్నావనుకో అవన్నీ మూటి ఫండ్లు రాలుతాయి నన్ను తిట్టకు మూటి ఫండ్లు నత్తు మొక్కపోడా నా సొమ్ము దీన్ని నన్నే తిడతావారా చీర పెళ్ళోడా కాకోడా బుద్ధి లేదురా నన్నే తిడతావు ఏ నత్తు మొక్కపోడా ఇలా తీసేయమంటారు నన్ను గంతగం తిడుతున్నావు నువ్వు నన్ను తీసేయమంటావా నన్ను తీసేయమంటే నువ్వు కష్ట బిడ్డవే అయితే నువ్వు నన్ను తీసేయమని చెప్పు చూస్తా నేను నువ్వు తీసేయమని చెప్పు నేను చూస్తా నేను తీసేయమని చెప్పు గబ్బుల మొక్కపోడా నువ్వు ఇట్టారా నన్ను గంతగం తిడతావారా నీ సహనాలకెక్కరా కొడుక ఓ సన్నాసి ముఖ ఫ్రానా నేను ఫరా అంట ఎందుకంటే వీళ్ళంతా మా టాటా టాగిలి ఇదంతా మా టాటా టాగిలి కాబట్టి ఫలా అంట నువ్వేంటి నన్ను అనేది ఎక్కడోళ్ళక్కడ పోయినాక దండం మీద బట్టలు ఎట్టుకట్టి ముఖ ఫ్రానా నువ్వు నన్ను అంటావా నిన్ను నువ్వు నన్ను ఫరకు అబ్బా గంతగం తిడుతున్నావురా అబ్బా నల్ల మొక్కపోడా కాకోడా గంతగా మెట్టుకు తిడుతున్నావురా అబ్బా తిట్టుట్లో మన్నువాడా ఏమైందిరా నీకు గంతగా తిట్టబడుతుంది నీకేమైంది ఇయ్యాల అక్క నేను నిన్ను తిట్టానా అంత జోకి నీకు వాటర్ టెట్టలేవు అంటున్నావు కదా ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చినా నీకు వింటావా నమ్మినావా చెప్పరా ఏం మాట్లాడతారా చెప్పి చావురా నీకు ఫ్లేకింగ్ న్యూస్ వచ్చినాక ఏం న్యూస్ అంట హరిష్ట టక్కులు మరి టక్క నీకు ఒక వాటర్ తెచ్చింది హక్క ఎట్లా చెప్పినాక బ్రేకింగ్ న్యూస్ వచ్చినాక షిఫ్ట్ ఇంకో ఏం లేదక్క ఏం లేడు ఐపీఎల్ వచ్చిందిగా క్రికెట్ ఆడతారు క్రికెట్ అలా ఫెట్టింగ్లు పెట్టాలక్క చిన్న ఫోరగన్లు ఫెట్టింగ్లు పెట్టరు ఫెట్టింగ్లు పెట్ట పైసల కోసం ఫెట్టింగ్లు పెట్టాలక్క అలా పెట్టడు నేరం అని చెప్పక్క ఐపీఎల్ వచ్చింది కదా అలా పెట్టద్దు ఇది నేరం అని చెప్పక్క చెప్తావు కదక్క అంటే చెప్పక్క నువ్వు చెప్తా అన్నీ అంటారు అక్కిళ్ళు చెప్పక్క ఇగో మన అత్తగారు చెప్తుండు మాబోడు మంచిగా నేర్చుకోండి
బుద్ధితో బతుకోండి, పని చేసుకోండి, మంచిగా ఉండి. గుడ్ నైట్. లే అలా నా ఫెట్లకుల్ని అట్లా అలకుల్ని మంచిగా ఆడాడి సన్న గుడ్ నైట్ ఫోటో నమ్మిగా గిల్లే గిల్లా అల్లనే మట్టు ఓ వికెట్ వికెట్లే లెగిస్పిన్ అదే గుట్టుకోకుండా అండలు ఒక్కొక్కటి నాలుగో బాల్ పడు ఐపీఎల్ ఐపీఎల్ క్రికెట్ అంటే ఏమంటున్నా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా భీమ్గల్ టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యూట్యూబ్లో పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయరి.